హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఆ లేఅవుట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉంటుంది, డిస్ట్రిక్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్ లో ఉంటుంది, హెచ్ఎండి ఆఫీస్ లో ఉంటుంది. సో మనం ఎక్కడికి పోయినా సరే ఆ లేఅవుట్ మట్టుకొని వాళ్ళ దగ్గర ఆ లేఅవుట్ ఉంది. సో మనం రోడ్డు అమ్మడానికి లేదు, ఎందుకంటే రోడ్ అండర్ మున్సిపాలిటీ ఆర్ కార్పొరేషన్ లేదంటే గ్రామ పంచాయతీ ఏ జ్యూరిస్డిక్షన్ లో ఉంటే దాని కింద ఉండిపోతుంది ఆ రోడ్. కాబట్టి రోడ్డు అమ్మడానికి లేదు, ఎట్లయినా సరే ప్లాటే అమ్మాలి. ఆ ప్లాట్ ఏదైతే డైమెన్షన్స్ తోటి అప్రూవల్ అయిందో దాని ప్రకారం అమ్మాలి. కాకపోతే ఏంటంటే పక్క ప్లాట్లు ఉన్నాయి అనుకోండి, డైమెన్షన్స్ చేంజ్ చేసుకొని అమ్ముకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 గజాలు ఒక 3 ప్లాట్లు ఉన్నాయి, దాంట్లో నలుగురు వచ్చి 150 చొప్పున తీసుకుందాం అట్లా అనుకుంటే చేంజ్ చేసుకొని ఆ 3 ప్లాట్లని 150 గజాల చొప్పున నలుగురు ఎంత ఎట్లుంటే అట్లా దాని ప్రకారం మనం అట్లా చేసుకోవచ్చు తప్ప ప్లాట్లని రోడ్లని ప్లాట్ లాగా అమ్మడానికి లేదు. ఇంకోటి ఏంటంటే ఓపెన్ స్పేస్ ఉంటది ఖచ్చితంగా. 100% ఒక లేఅవుట్ అనుకోండి, దాంట్లో 40% ఆఫ్ ద ల్యాండ్ డెవలప్మెంట్స్ కే పోతుంది. అంటే రోడ్డుకి, పార్క్ కి, ఓపెన్ స్పేస్ కే పోతుంది. ఓన్లీ 60% ల్యాండే అందులో ఉంటుంది, అదే ప్లాట్స్.